అక్క ఇవన్నీ రెడీ చేసి పెట్టేసాం. ఇప్పుడు వీటితో ఫస్ట్ ఏంటి కథ ఇవన్నీ చెప్పేస్తాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఫైనల్లీ మనము ఫిష్ ఫ్రై రెగ్యులర్గా చేసుకుంటుంటాం కదా ఇంట్లో, దానికి ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాం అనమాట. ఫిష్ ఫ్రై అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది. రెగ్యులర్గా ఫిష్ బాగా తినేటోళ్ళు ఉంటారు, బట్ స్టిల్ నాలాంటి వాళ్ళు కూడా. సో రెగ్యులర్గా ఫిష్ తినేటోళ్ళ కోసము ఇంకొంచెం ట్విస్ట్ ఇస్తే అది ఇంకొంచెం టేస్టీ అనిపిస్తుంది, ఇంకొంచెం మంచి అనిపిస్తుంది. సో ఒక లంచ్లో అన్నం లేకుండా, అంటే మనం ఎప్పుడైతే అన్నం అవాయిడ్ చేస్తుంటామో, లేకపోతే కొంచెం క్యాలరీస్ తక్కువ నేను సన్నగా కావాలనుకునేటోళ్ళు ముఖ్యంగా ఇలాంటివి తినొచ్చు, పర్లేదు. బికాజ్ బటర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది. బట్ స్టిల్ ఫిష్తో పాటు ఒక చిన్న ట్విస్ట్, ఆ ట్విస్ట్ ఏందో చూడండి, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. మొదలు దీనికి ఒక ప్యాన్ పెట్టుకుంటాము. దాని తర్వాత రెగ్యులర్గా మనం ఫిష్ ఫ్రై ఎట్లా వేసుకుంటాం, ఫస్ట్ అట్లనే వేసుకోవాలి. ఎస్, ఆయిల్ వేసుకుంటాం. ఓకే, అయితే అంత ఎక్కువ వేసుకుంటే తర్వాత మనకు కొంచెం కష్టం అవుతుంది డిష్కి, కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాము ఆయిల్. అయితే ఈ ఫిష్ని మనము ఎట్లా మ్యాగ్నేట్ చేసినామో నేను చెప్తా, బట్ అంతలోపు ఇది కాలుతూ ఉంటుంది కాబట్టి అట్లా ఫిష్ని వేసి పెట్టేసుకుందాం. సో ఈ ఫిష్ ఇక్కడ కాలుతుంది కదా, అది కాలేలోపు ఈ ఫిష్ని మనం రెగ్యులర్గా ఎట్లయితే చేసుకుంటామో ఇంట్లో అట్లనే అయినప్పటికీ ఒకసారి చెప్పేస్తా అయినండ్రి. దీంట్లో మనం ఫిష్ మంచిగా నీట్గా కడిగేసుకొని కొంచెం ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం నూనె, పసుపు ఇవి మాత్రమే వేసి మంచి కలిపి కొంచెంసేపు నానబెట్టాలి. మ్యాగ్నేట్ చేస్తేనే అది ఆ మ్యాగ్నేషన్లో బాగా మరిగినట్టు అవుతుంది కదా, సో చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో కొంచెంసేపు ఇట్లా నానబెట్టుకోవాలి, ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే చాలు. సో ఇట్లా ఫిష్ని ఇట్లా నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న ఫిష్ని ఇప్పుడు కాలుస్తున్నాం. అయితే ఈ రెసిపీ చేసుకోనికి మనకి ఏ రకం చేప తీసుకోవాలి ఇలాంటి డౌట్లు వస్తుంటాయి ఇప్పుడు బాలుకు వచ్చినట్టుగానే. సో మనం మామూలుగా రెగ్యులర్గా మన దగ్గర రావులు బాగా తింటారు కదా. సో అంటే ఇప్పుడు ఆంధ్రాలో అంటే రకరకాలు దొరుకుతాయి, కానీ మనకి ఇటు తెలంగాణలో కొంచెం తక్కువ కాబట్టి రావులు కొంచెం చీప్, బెస్ట్, మంచి టేస్ట్ కూడా ఇస్తాయి కాబట్టి రావులతో చేసుకుంటే బాగుంటుంది. చేప సచ్చి ఛాన్స్ అయిపోయింది, వండుకొని తింటాడు కానీ మళ్ళీ దానికి ఎంతమంది పిల్లలు, ఎందుకు వాటిని కూడా తింటావా? వాటిని కూడా తినే ఉంటాం మనం. ఆ రాతకులు ఫిష్లో విటమిన్ ఏ ఉంటుంది కదా, సో చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఫిష్ స్కిన్కి కూడా చాలా మంచిది. సో మన స్కిన్కి అట్ ద సేమ్ టైం వేడి కూడా, కాబట్టి ఇది ఫిష్ తిన్న రోజు కాకపోయినా తెల్లారి అట్లా కొంచెం మజ్జిగ ఎక్కువ తాగడం, నీళ్ళు ఎక్కువ తాగడం ఇలాంటివి ఎక్కువ చేస్తే కొంచెం ఫిష్ తిన్న తర్వాత ఆ వేడిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఫిష్ చాలా ఎక్కువ మంది చాలా మంచి మంచి చప్పలుగా కూడా వాడుతున్నారు. చప్పులు బాగా తెలుసు కదా, ఎగ్జాంపుల్ బాలు. అక్క ఇందులో ఏం ట్విస్ట్ కనిపిస్తలే, రెగ్యులర్గా తీసుకునేది ఏదో ట్విస్ట్ అన్నావు. మరి ట్విస్ట్ అంటే లాస్ట్కి వస్తుంది, ఫస్ట్ చేపలు కాల్చుకోవాలి, దాని తర్వాత ట్విస్ట్ ఇస్తా. ఇప్పుడు సినిమా చూస్తాను, లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ వస్తుంది, అది ఇది అంతే. ఏమక్క బాగా చెప్పానా? అస్సలు బాగా చెప్పలేవు, ఇంటర్వెల్లో వస్తుంది ట్విస్ట్, అక్కడ ఇక్కడ క్లైమాక్స్లో వస్తుంది. అక్క చేపలు కూడా బాగా ఎగిపోతున్నాయి, నేను వెళ్ళి బాటిల్ తెచ్చారా? ఇప్పుడు దాకా శుద్ధపూస మాటలు మాట్లాడి ఇప్పుడేమో బాటిల్ వేసుకోనా అంట. వస్తుంది ఇప్పుడు లాస్ట్కి ట్విస్ట్ ఇస్తా కదా. మందేనేంటి అక్క కంప్లీట్ ట్విస్ట్, మూతికి సురుకు పెడితే అసలు. సో ఇట్లా కాల్చి పెట్టుకున్న చేపల్ని అన్ని బటర్లో నేపాం, ఫిష్ కూడా బటర్లో నేపుంటే బాగుండదు కదా. కాదు, ఇప్పుడు మనము బటర్ వాడతాం. ఎట్లా అంటే ఇది మాడిపోయింది అనుకుంటున్నాం కదా, అట్లనే అనుకుంటారు చూసిన వాళ్ళందరూ, కానీ మాడుపు కాదు. దాన్ని చూడు ఇప్పుడు మనం ఎట్లా వాడతాము, బటర్ వేసి మొత్తం దాన్ని అంతా ఇట్లా తీసేసి
ఆ మాడిపోయిన దాన్ని కూడా జ్యూస్ చేస్తే ఒక లాస్ట్కి ఎస్ ఈ జ్యూస్కి ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేసేయడం, ఇవి వేసేస్తాం. మాడిపోయింది అనుకుందని సూప్ చేస్తే ఒక. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినాం కాబట్టి జల్దీ అయిపోతాయి, కొంచెం వేగనియాలి. దీంట్లోకి మనం నీళ్ళు పోస్తాం. నీళ్ళు పోసాయి. ఎస్, ఏదో కొద్దిగా వెరైటీగానే ఉంది అక్క. చాలా వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు నీళ్ళు పోసేసినాం కదా ఇలా, ఇది మరగనియాలి. అంటే ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ నీళ్ళు పోసినాం అనుకో చిన్న కప్పుతోని, అది 1 గ్లాస్ అయ్యే వరకు మరగనియాలి. సో దీంట్లోకి ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ నిమ్మకాయని పిండేస్తాం. ఉల్లిపాయ వేగిన తర్వాత నీళ్ళు పోసినాం, నీళ్ళ తర్వాత అందులో నిమ్మకాయ పిండినాం. సో ఇది బాగా మసులుతుంది కదా, ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్లో వేయాల్సినయా? కొత్తిమీర లాస్ట్లో వేస్తారు. లెమన్ ఏమో నీళ్ళ టేస్ట్ కోసం కదా, కొంచెం నీళ్ళు ఉండకుండా దానికి ట్విస్ట్ అనమాట. ఇప్పుడు మనము మామూలుగా చేపలు ఫ్రై చేసుకున్నప్పుడు నిమ్మకాయ వండుకుంటాం కదా, అట్లనే ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే కొంచెం వాసన వస్తుంది. చూసినాం కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది. పని చేస్తుందా మాకు? కరోనా వచ్చిందా? లైట్గా, ఎందుకంటే ఆల్రెడీ చేపలు ఫ్రైలో ఉప్పు వేస్తాం కదా నిండుగా, సో లైట్గా దీనికి కావాల్సినంత ఉప్పు మాత్రం వేస్తాం. వేసేసి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చేపల ఫ్రై వేయించి పెట్టుకున్నాం కదా మనము, దీంట్లో సో ఈ చేపలు ఇట్లా పక్కకు పెట్టుకున్నాము, మూరంగడ్డ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఎస్ మనం ఏం చేస్తామంటే, ఇది ఎంత టేస్టీ ఉంటుందంటే ఇది దీనిపైన వస్తాం అనమాట. కొంచెం ఆయిలీగా, కొంచెం వాటరీగా అట్లుంటుంది. బటర్ కూడా వేసాం కాబట్టి బటర్ అన్ని టేస్ట్ వస్తుంది. సో దీన్ని మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఫిష్తోని స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకొని ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇది మాడిపోయిందని చెప్పి పడేస్తాం కదా, కానీ ఎక్కువ మాడనీయకుండా కొంచెం గసి ఉంటుంది కదా, ఆ గసిలోనే ఈ చిన్న ప్రాసెస్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇద్దరు టేస్ట్ చూస్తారా? ఇదైతే రెగ్యులర్ ఫిష్ కాబట్టి రెగ్యులర్ ఫిష్ే ఉంటుంది, అసలు అవతలేరు చూసినరా, ఫిష్ టేస్టే ఉంటుంది. బట్ వేరాస్ ఇది ఏదైతే ఉందో, ఈ మురంగడ్డలో మనం ఏదైతే వేసినామో తినొచ్చు. అంటే ఫిష్ ఇట్లానే క్రిస్పీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇది పక్కకి అట్లా మెత్తగా మంచిగా బాగుంటుంది. మురంగడ్డ ఇట్లా ముంచుకొని తినాలి. ఈ స్వీట్ పొటాటోని ఈ గ్రేవీలా ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసినాం కదా, దాంట్లో ఒకసారి అట్లా అట్లా అనుకొని తింటే ఆహా ఓహోహోహో అసలు ఊహించలేని టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ లాక్డౌన్లో ఏం చేస్తారు, వంటలు అనుకుంటుంటారు కదా, రకరకాల వంటలు కావాలి కదా. సో ఇలాంటి వంటలు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి, ఇంట్లోనే ఉండండి, సేఫ్ ఉండండి. ఏబిఎన్ ఇండియన్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.